తెలియలేదు కొత్త కదా మహాలక్ష్మి గుడి కదా అందుకే ఒక ఫ్లవర్ కూడా తీసుకున్నా బాగుంది ఇక్కడ ఏమున్నాయంటే ఏవేవో ఉన్నాయి నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా షారుఖ్ ఖాన్ ఇంటి ముందు హలో హాయ్ ఈరోజు కూడా బయటకు వెళ్తున్నాను సోలో ట్రిప్ ఒక్కదాన్నే ఎక్కడికంటే ముంబైలో ఫేమస్ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ రీసెంట్గా కొన్ని రోజుల ముందు రామ్ చరణ్ గారు ఇంకా ఆయన వైఫ్ ఉపాసన కూడా అక్కడికి విజిట్ చేశారు ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాను తెలీదు ఎలా వెళ్ళాలో కానీ వెళ్తున్నాను ఇంటి నుంచి అయితే చెప్తారు ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం ఎలా వెళ్తాను అనేది బయట అయితే గట్టిగా వర్షం పడుతుంది చూపిస్తాను ఇక స్టార్ట్ అవుతాం అదయ్యా ఇప్పుడు కింద చూడాలి వర్షం వస్తే నడుచుకుని వెళ్ళాలి స్టేషన్ వరకు లేకపోతే బైక్ మీద వెళ్ళిపోవచ్చు పక్కనే స్టేషన్ వాకబుల్ డిస్టెన్సే చూద్దాం బయట అంత వర్షం వస్తుందో ప్రస్తుతానికి అంత వర్షం అయితే లేదు ఆగింది సో స్టేషన్ వరకు బైక్ మీద వెళ్ళిపోతా ఇప్పుడు ట్రైన్ పట్టుకున్నాను ఇంకా ఒక 2 minutesలో స్టార్ట్ అవుతుంది జర్నీ అయితే చాలాసేపు ఉంది ఒక గంటన పడుతుంది అసలు అలా వెళ్తూ ఉన్నప్పుడు మంచి మంచి సాంగ్స్ వింటూ ఉంటే ఎంతసేపు జర్నీ చేసాం అనేది కూడా తెలియదు అలా గడిచిపోయింది ఇక స్టేషన్ వచ్చేసింది దిగిపోయాను ఇప్పుడు దాదర్ వచ్చా బయటికి రాగానే భలే వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చాలా చల్లగా చాలా బాగుంది ఇప్పుడు ఒక ట్రైన్ దిగాం కదా ఇప్పుడు మరో ట్రైన్ పట్టుకోవాలి ఇప్పుడు దాదర్లో ఉన్నా ఇప్పుడు చర్చ్ గేట్కి వెళ్ళాలి అంటే మరో ట్రైన్ పట్టుకోవాలి చర్చ్ గేట్ ట్రైన్ పట్టుకోవాలి అప్పుడు మహాలక్ష్మి టెంపుల్ స్టేషన్ ఉంటుంది అక్కడ దిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం వెయిటింగ్ ఇప్పుడే వెళ్ళిపోయింది తెలియలేదు కొత్త కదా వెనకాల పెట్టారు కదా ఆ ట్రైన్ మిస్ అయిపోయాను పక్కనే ఉంది మిస్ అయిపోయాను నెక్స్ట్ ట్రైన్ ఎంతసేపు పడుతుందో రావడానికి చర్చ్ గేట్కి వెళ్ళే ట్రైన్ పట్టుకున్నా ఇక మహాలక్ష్మి స్టాప్ వస్తే అక్కడ దిగిపోయాను ఇక బయటకు వచ్చి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళడానికి క్యాబ్ ఏదైనా పట్టుకోవాలి ఇక్కడ మిరాకిల్ ఏంటంటే స్టాప్ దిగగానే నాకు 3 అమ్మాయిలు పరిచయం అయ్యారు వాళ్ళే వీళ్ళు ఇప్పుడు చూపిస్తాను నేను వీళ్ళు కూడా అదే టెంపుల్కి వెళ్తున్నారట ఇంకా అందరూ కలిసి వెళ్దామని అనుకున్నాం చాలా హెల్ప్ అయింది అసలు వీళ్ళు కలవడం అనేది చాలా ఈజీగా వెళ్ళిపోయాను ఎందుకంటే వాళ్ళు బాగా తెలుసు కదా ఆ తర్వాత అక్కడ మేము క్యాబ్ పట్టుకున్నాం ఈ క్యాబ్ ఎంత తీసుకున్నాడంటే ఒక 20 రూపీస్ తీసుకున్నాడు ఇక ఒక 10 minutes అలా గడిచిపోయింది దిగిపోయాము ఇక్కడే మహాలక్ష్మి గుడి కదా అందుకే ఒక ఫ్లవర్ కూడా తీసుకున్నా బాగుంది ఇది వచ్చేసి 10 రూపాయలు తీసుకున్నారు ఇక్కడ నాతో పాటు అమ్మాయిలు ఉన్నారు నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు ఇది నాకు చాలా కొత్త ప్లేస్ అసలు ఎలా రావాలో తెలియదు నాకు ఈ వేలోని అక్కడే గుడి హలో నాతో వచ్చారు కదా వీళ్ళు కొనుక్కుంటున్నారు ఇక నాతో ఉన్న 3 అమ్మాయిలుని ఆ పూల బుట్టు కొనుక్కున్నారు ఒక్కొక్కటి 50 రూపాయలు ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళాలి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది చాలా మంది ఉన్నారు ఇక మెల్లగా పై వరకు వెళ్ళాం ఇక్కడ నుంచి అయితే సెల్ ఫోన్ నాట్ అలౌడ్ కానీ నేను మధ్య మధ్యలో చిన్న క్లిప్పింగ్స్ తీయడానికి ట్రై చేశాను ఇక్కడైతే సెక్యూరిటీ కూడా ఉన్నారు చెక్ చేస్తున్నారు ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయాం మనకి తిరుపతి లాగా ఇంకా విజయవాడ కనకదుర్గం గుడిలాగా చాలా
క్యూ లైన్ ఉంటుంది. ఈ లైన్స్ అన్నీ దాటుకుని వెళ్ళాలి. కరెక్ట్గా దగ్గరికి వెళ్ళేసరికి డోర్స్ క్లోజ్ చేసేసారు. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టడం కానీ హారతి ఇవ్వడం కానీ మరోసారి చేస్తారు కదా, ఇక ఆ విధంగా డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఇది క్లోజ్ చేసినాక మేము కనీసం ఒక అరగంట వెయిట్ చేసాం. ఇక అక్కడే కూర్చుని ఉన్నాం చాలాసేపు అయితే ఆ లైన్లోనే. వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అదంతా అరేంజ్ చేసుకున్నారు. అంటే అందరూ క్యూ లైన్లో వెళ్ళాను కదా, ఇక దగ్గరగా వెళ్ళాం. ఇదే బొంబాయి ఫేమస్ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్. చెప్పాను కదా రీసెంట్గా చరణ్ గారు వాళ్ళు వచ్చారని. ఇక్కడికి చాలా ప్రత్యేకం ఈ ముంబైకే ఈ అమ్మవారు లక్ష్మీదేవి గుడి. ఇది చూసారా ఎలా అనిపించింది, చాలా బాగుంటుంది అసలు. అని 3 అమ్మవార్లు ఉంటారు ఇక్కడ. మెయిన్ మహాలక్ష్మీదేవి ఈ రూపంలోనే అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఇక దర్శనం పూర్తయ్యాక అక్కడే 2 నిమిషాలు కూర్చుని మళ్ళీ బయలుదేరిపోయాం. బయటకు వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ కేసరి ప్రసాదం పెడుతున్నారు, అది ఒకటి తీసుకుని ఇంకా అలా బయటకు వచ్చేసాం. ఇక్కడైతే సేమ్ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలాగానే చీరలు కూడా అమ్ముతున్నారు. బయట కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. స్వీట్స్ బాగున్నాయి, ఇక్కడే తయారు చేసినాయి అనుకుంటా. నేనైతే కలకండ ఒకటి, ఇంకా ఇది పాలకోవా, అది ఒక చిన్న ప్యాక్, ఇది ఒక ప్యాక్ తీసుకున్నాను. ఇంకా ముందు ఏముంటాయో చూద్దాం. ఉన్నాయి అంటే వరలక్ష్మి వ్రతానికి మనం పెట్టుకుంటాం కదా అమ్మవారి ప్రతిమలు. ఎంతంటే పైన రాయడం మాత్రం 650 అని రాశారు. కితనా 600 అంట ఇది. ఇక ఇది వచ్చేసి ఇదైతే చాలా పెద్దగానే ఉంది, 1400 ఇది. ఇదైతే చాలా బాగుంది, ఇది 1400. ఇదైతే ఇంకా బాగుంది, ఇది వచ్చేసి 2000. సారీ వచ్చేసి బయటకి అయితే వచ్చేసాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను మందిర్ నుంచి చూసేసి వచ్చేసాం. ఇక నాతో ఉన్న ఈ అమ్మాయిలు అయితే ఎక్కడికో తీసుకెళ్తారంటున్నారు. చూద్దాం, ఇంకా టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుందంటే, చాలా టైం ఉంది. సో ఎక్కడికి తీసుకెళ్తామంటున్నారు వాళ్ళు, ముంబైలో. వెళ్దాం చూడడానికి. ఏదో కొనుక్కుంటున్నారు ఇక్కడ. ఏముందంటే ఇక్కడ ఏమున్నాయంటే ఏవేవో ఉన్నాయి. చింతపండు ఏమో, అది ఉప్పు వేసి కారం ఉప్పు వేసి చింతపండు, ఇంకా మామిడికాయ ముక్కలు, వాకాయలు, ఇంకా ఏమో ఉన్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా పరిచయస్తులు, వాళ్ళు బ్యాండ్కి తీసుకెళ్తున్నారు. నేను ఇక్కడ ఏం తింటున్నానంటే వాళ్ళు ఉప్పు కారం వేయించుకుని చింతపండు కొనుక్కున్నారు, అది నాకు పెట్టారు, అదే తింటున్నాను. ఇక వాళ్ళు అయితే బ్యాండ్రా తీసుకెళ్తున్నారు. దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. బ్యాండ్రా తీసుకొచ్చారట వాళ్ళు. ఎక్కడ తీసుకెళ్తారో చూద్దాం. బ్యాండ్రా స్టేషన్ భలే బాగుంది, ఏదో కేరళ స్టైల్లో ఉంది. డిజైన్ అయితే కేరళ వాళ్ళు కట్టుకుంటారు కదా, అలా ఉంది. ఇక్కడ బస్ ఎక్కడానికి కూడా లైన్ బాగుంది. డిస్ప్లే ప్లేస్కి టికెట్ అయితే 5 రూపీస్ తీసుకున్నారు. ఈ అమ్మాయిలు ఎక్కడ తీసుకొచ్చారంటే ముంబైలోనే చాలా కాస్ట్లీ అయిన బ్యాండ్ స్టాండ్. ఇంక ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇందులోనే హీరోయిన్, సీనియర్ హీరోయిన్, హిందీ హీరోయిన్ రేఖా ఉంటుందట ఆవిడ. ఇక చాలామంది హీరోలు, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్, బాగా బడాబాబులు అంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఏ ఫ్లాట్ అపార్ట్మెంట్ ఏదైనా సరే 10 కోట్ల పైనే ఉంటుంది, కానీ తక్కువ అస్సలు ఉండదు. ఇదంతా కూడా ఒక సముద్ర ఒడ్డున ఉన్నాయి ఇవన్నీ ఆపోజిట్లో. చూడండి, ఇక్కడ నుంచి అంతా సముద్రమే కనిపిస్తుంది. నేను దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడే రేఖ ఇల్లు చూపించారు, షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా చూపిస్తారట, చూడాలి. This is Shahrukh Khan bungalow. Everyone is taking a photo.
నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? షారుఖ్ ఖాన్ ఇంటి ముందు. మొన్న చూపిస్తాను వెనక్కి తిరిగి. చాలాసార్లు షారుఖ్ ఖాన్ అక్కడ నిలబడి కనిపిస్తాడు కదా అందరికీ. షారుఖ్ ఖాన్ బయటకు వచ్చినప్పుడు అక్కడి నుంచుని వాళ్ళ ఫ్యాన్స్కి కనిపిస్తాడు. వచ్చేసి వెళ్ళిపోయాడేమో. ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. మామూలుగా అయితే ఇది మొత్తం నిండిపోద్ది. అబ్బో, సముద్రానికి ఎదురుగుండా భలే బాగుంది. అసలు ఇల్లు చాలా పెద్దది. చూసారుగా, ఇదే షారుఖ్ ఖాన్ ఇల్లు. భలే బాగుంది. సముద్రం ఎదురుగుండానే ఉంది. సముద్రం అయితే భలే బాగుంది. ఇదే అసలు సిస్లైన్ ముంబై. మనం ఏదైతే టీవీలో చూస్తాం కదా, చాలా సెలబ్రిటీస్ ఉంటారు, ఆ ఇల్లులు ఉంటాయని, అది ఇదే బ్యాండ్రా. అక్కడి నుంచి ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అట. మా స్టాప్కి వెళ్ళిపోవాలి. అలా గడిచింది ఈరోజు. ట్రిప్ అయితే బాగుంది. ఇప్పుడు దాదర్ నుంచి బ్యాక్ టు హోమ్. సోలో ట్రిప్ బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.